హైదరాబాద్ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ప్రవేశించి కలకలం రేపిన కేటుగాడు గోవర్ధన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఫైర్ డిపార్ట్మెంట్లో 5 ఏళ్ల పాటు హోంగార్డుగా గోవర్ధన్ పనిచేశాడు. ఉద్యోగం నుంచి తీసివేసిన తర్వాత మోసాలకు తెరదీశాడు గోవర్ధన్. గతంలో పలువురు వ్యాపారవేత్తలను గోవర్ధన్ మోసగించినట్టు తేలింది. సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహిస్తుండగా గోవర్ధన్ తాను డిపార్ట్మెంట్ మనిషినని చెప్పుకుంటూ సీసీఎస్లో రాకపోకలు సాగించాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహిస్తున్న సమయంలో ఏకంగా 3 సార్లు రాకపోకలు సాగించాడు. తాను పోలీస్ డిపార్ట్మెంట్ మనిషినని ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ను నమ్మించేందుకు ఆగంతకుడు ఇలా కమాండ్ కంట్రోల్ సెంటర్లోకి రాకపోకలు సాగించినట్టు సమాచారం. అత్యంత భద్రత ఉండే కమాండ్ కంట్రోల్ సెంటర్లోకి వెళ్ళొస్తుండటంతో అతన్ని నమ్మి 3 లక్షల రూపాయలు మోసపోయాడు సదరు సాఫ్ట్వేర్ ఇంజనీర్. విషయం వెలుగు చూడడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. से हमारा